2003 సీజన్లో ఆర్సెనల్ ఒక అద్భుతమైన చరిత్ర సృష్టించింది. ఒక్క మ్యాచ్ కూడా ఓడకుండా ప్రీమియర్ లీగ్ గెలిచిన ఏకైక జట్టు వారే ఆర్సెనల్ ఇన్విన్సిబుల్స్. కానీ ప్రశ్న ఇదే, ఆ తర్వాత ఆర్సెనల్ మళ్ళీ ఎందుకు అలా గెలవలేకపోయింది? పార్ట్ 1 గోల్డెన్ స్క్వాడ్. ఆ టీంలో థియరీ హెన్రీ, ప్యాట్రిక్ వియోరో, డెన్నిస్ బెర్గ్కాంప్, రాబర్ట్ లాంటి లెజెండరీ ప్లేయర్స్ ఉన్నారు. వాళ్ళ కెమిస్ట్రీ, అనుభవం ఆ సీజన్కు చాలా స్పెషల్ చేసింది. ఇక పార్ట్ 2 స్క్వాడ్ బ్రేక్ డౌన్. ఇన్విన్సిబుల్స్ తర్వాత ముఖ్యమైన ప్లేయర్స్ క్లబ్ను వదిలి వెళ్లారు. వియోరే ట్రాన్స్ఫర్, హెన్రీ వెళ్ళిపోవడం టీం బ్యాలెన్స్ పూర్తిగా మారిపోయింది. పార్ట్ 3 ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. ఎమిరేట్స్ స్టేడియం నిర్మాణం వల్ల ఆర్సెనల్కు చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. పెద్ద స్టార్ ప్లేయర్లను కొనుగోలు చేయలేకపోయారు. ఎక్కువగా యువ ప్లేయర్లపై డిపెండ్ అవ్వాల్సి వచ్చింది. పార్ట్ 4 స్ట్రాంగ్ రైవల్స్. అదే టైంలో చెల్సీ, మాంచెస్టర్ యునైటెడ్, తర్వాత మాంచెస్టర్ సిటీ బలమైన స్క్వాడ్లతో వచ్చాయి. పోటీ చాలా కఠినమైంది. ఆర్సెనల్ ఇన్విన్సిబుల్స్ ఒక్క సీజన్ మాత్రమే, కానీ అది ఒక లెజెండ్. ఇప్పటికీ ఫుట్బాల్ చరిత్రలో ఆ ఘనత ఎవరికీ లేదు. మీకేమనిపిస్తుంది? ఆర్సెనల్ మళ్ళీ ఇన్విన్సిబుల్స్ అవుతుందా? కామెంట్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.